నిన్నటి దినం రాత్రి 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకలి రాజా అని అతన్ని దేవరకొండ అజయ్ అండ్ చౌహాన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ A1 వచ్చేసి అజయ్, A2 సోహెల్, A3 అక్రమ్ ఈ ముగ్గురు కలిసి చాకలి రాజా అనే వ్యక్తిని రాత్రి నిన్న పొడిచినారు కత్తితోటి. హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు 307 కేసు రిజిస్టర్ చేసినాం. 274/25 అండర్ సెక్షన్ 307 కేసు రిజిస్టర్ చేసాం. అతన్ని పట్టుకునేకని నేను, మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిస్టేబుల్ అండ్ రఘు పాండవ ఒక 5 మంది స్టాఫ్ ఒక ఆటోలో పోయినాం. మఫ్టీలో ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు. అతను 307 కేసులు ముట్టాయి. సరే ఫెరోసిస్గా ఉన్నాడు, అంగా ఇది చేస్తాడని ఇమీడియట్గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మరు బాబా అని ఒక ఆటో డ్రైవర్, అతను మరుకమ్మ కాలనీ ఏరియాలో ఉంటాడు, అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకుని టీవీ టవర్ పక్కన శికారి కాలనీ ఉంటుంది, ఆ ఏరియాలోకి పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడ ఉన్నాడని సమాచారం మేరకు పోయినాము. మేమంతా రౌండ్ చేసినాం. అతను రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్గా వాడికి అంటే అజయ్ A1 అజయ్కి ట్రేస్ అయినాక నన్ను పట్టుకునేకి వస్తావారు అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్ కడుపులో పొడిస్తేనే అతనికి ఆ పేగులు బయటకు వచ్చాయి. మేము పట్టుకునే ఇమీడియట్గా మేము వచ్చి ఒక 20 మీటర్స్ దూరంలో పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు శికారులు, వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఎమ్మడించుకుని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కత్తి చూపించుకుంటా ఇట్లా అందరినీ ఇలా పొడుచుకుంటూ పోయినాడు. మేము ఇంకా మా స్టాఫ్ అంతా వచ్చేప్పుడు రఘు అని కానిస్టేబుల్ వచ్చే ప్రయత్నం చేసి అతను కూడా పొడిచేకపోయినాడు. కాకపోతే అతను తప్పించుకుపోయినాడు. ఎమ్మడి చెట్ల కాడ అది చెరువు ఉంది, ఆ చెరువులో దూకి లోపలికి ఆ చెట్ల పొదల్లో. మేము అందరూ వెతికినా కనపడలేదు. మరి ఒక గంటకి అది జరిగిన 8:30-9 అయింది. మేమంతా మరి మా స్టాఫ్ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరి ముందుకు పోతే ఆకుతోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం ఉంది, అంతా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆకుతోటపల్లి అవుట్ కట్స్లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల, ఆకుతోటపల్లి వెనకాల అంటే కందుకూరుకి మధ్యలో చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది, పశువులు గడ్డి పెంచినారు ఆ తోటలో. అక్కడ మాకు ట్రేస్ అయినాడు. ఇమీడియట్గా పట్టుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో లోపల పోయినాడు. ఇంకా అవుట్ సైడ్ బయటికి వచ్చేకి లేదు. ఆడ పక్క మా వాళ్ళని పెట్టినా. మేమంతా ఒక 5-6 మంది దాకా మా స్టాఫ్ ఒక 10 మంది దాకా ఉన్నాం. మొత్తం చుట్టూ చేసినాము. చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయి అజయ్ బయటికి రానినా కూడా రాలే. మనిషి కనపడదు, అంత దట్టంగా ఉంది. చెరుకుతోట మాదిరి ఉంది తోట, చెరుకుతోటే. మేము నేను దగ్గర పోయినాను, ఇట అనుకున్నాడు. సెకండ్ కత్తి తీసుకుని ఇటు వేసాడు. పొద్దున ఏ కత్తి వాడినాడు, నిన్న ఏ కత్తి, ఆ కత్తి పట్టుకొని వాడుతున్నాడు. సెకండ్ ఇలా వేసేసినాడు. వేసేసినాక ఆగరంటే కొద్దిగా ముందుకు మరిపోయినాడు. మరి ఆ చెరుకు తోటలో కనపడలేదు మగం. మరి రెండోసారి పొడిచేకి వస్తే నేను నా వెపన్ ఇక్కడ పెట్టుకున్నాడు. ఆ వెపన్ తోటి మోకాళ్ళకి అతని మోకాళ్ళకి బుల్లెట్ దించిన కొట్టేసేలాక ఆ బుల్లెట్ కుడి మోకాల నుంచి బయటకు వచ్చేసింది అతను. అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా, ఇంకా ముందుకు పోలేని పరిస్థితి. మా స్టాఫ్ చుట్టుపక్కల మా స్టాఫ్ చుట్టూ ఉంది. ఇంకా వాళ్ళకు కూడా వినపడకోకుంది. మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది. రాను అంటే వాళ్ళు వచ్చాక నా కాడకు వచ్చాక 1 మినిట్ 1.5 మినిట్ 2 మినిట్స్ పట్టింది. అది ఆ మూటి నుంచి ఆ ఇటు నుంచి అతను అటు సైడ్ పోయినా ఇటు పక్క పడిపోయినా. తర్వాత మా వాళ్ళు వచ్చేలకి పట్టుకొని ఇంకా కొద్దిగా షిఫ్ట్ చేయించేసి అవి అయితే మాకు కనపడలేదు. కాన్షియస్లో ఉన్నాడు, ఫుల్ కాన్షియస్లో ఉన్నాడు. తెలుసు నేను 2 రౌండ్స్ చేసాను. ఇంతకుముందు ప్రీవియస్గా దొంగతనం కేసు ఒకటి ఉంది, కొద్దిగా అల్లరి చిల్లరగా తిరిగేవాడని తెలిసి సమాచారం. లేదు అది అయితే గంజాయి అనేది మాకైతే రాలేదు. లేదు చేయలేదు. ఇప్పటికి 2 గాయపడినారు. నిన్న చాకలి రాజన్ నైట్ 7:30 ఉదయం 8:30 బాబా అని ఆటో డ్రైవర్, 2 సీరియస్.
నాతో పాటు ముగ్గురు. మా కానిస్టేబుల్ ఎస్కేప్ అయినాడు, లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి. రఘు అనే కానిస్టేబుల్కి ఎస్కేప్ అయినాడు. ఆ పట్టుకునే ప్రయత్నం చేసినాం ఉదయం కూడా, కానీ అక్కడి నుంచి ఎస్కేప్ వెళ్ళిపోయినాడు. తర్వాత మరి అదే మా టాస్క్ అట్లే వెళ్ళిపోతా ఉన్నాం. లొకేషన్ పెట్టుకుంటా అతను ఎక్కడున్న ఇన్ఫార్మర్ దగ్గర పోతా ఉన్నాం. మరి ఉప్పరపల్లి క్రాస్ కూడా వెతికినాం. దగ్గర 2-3 అవర్స్ సెర్చ్ చేసిన తర్వాత మాకు ఆడ చెరుకు తోట ఆ ఏరియాలో ట్రేస్ అయ్యాడు, ఆకుతోటపల్లి వెనకాల. అప్పుడు అసలు ఆ తోటలో లోపల వాడు దాక్కునేది కూడా మాకు అంత గుర్తించడానికి దగ్గరికి పోయినా కూడా ఇట్లా లేచినాడు బయట. థ్యాంక్ యూ.